మంతా తుఫాన్ ప్రభావం వల్ల పడిన భారీ వర్షాలకు పోతురాజు కాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. తుఫాన్ తీరం దాటే తరుణంలో కుండపోతుగా కురిసిన వర్షం దాటికి ఎన్నడూ లేని విధంగా పోతురాజు కాలువకు వర్షపు నీరు చేరింది. వరదతో పోతురాజు కాలువ ఉధృతంగా ప్రవహించడంతో సమీప ప్రాంతాలైన ప్రకాశం కాలనీ, కరుణా కాలనీ, పాపా కాలనీ, మదర్ తెరిసా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. సుమారు 4 నుంచి 5 అడుగుల మేర వర్షపు నీరు చేరటంతో ఆయా కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. వరద ముంపు కాలనీలో కలెక్టర్ రాజాబాబు, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావులు పర్యటించి సహాయక చర్యలు వేగవంతం చేశారు. జల దిగ్బంధంలో ఉన్న ప్రజల వద్దకు ట్రాక్టర్పై స్వయంగా వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తుఫాను ప్రభావంతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు ప్రజలకు వివరించారు. ఎవరు ఆందోళన చెందవద్దని, అందరికీ సురక్షితంగా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వారికి భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, సచివాలయ సిబ్బంది సహాయంతో కొంతమందిని పునరావాస కేంద్రాలకు, మరికొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.